కొంతమంది సాధారణంగా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఏవండి, రామాయణం చదువుకోమంటారు, భాగవతం చదువుకోమంటారు, కానీ భారతం చదివితే ఇంటికి అరిష్టం అంట కదా, అసలు భారతం చదువుకోవచ్చా అని ఒక పెద్ద సందేహం. మరి ఆ చెప్పినటువంటి మహానుభావులు ఎవరో ముందు వాళ్ళకు ఓ నమస్కారం చేయాలి మనం. ఎందుకు అంటే మహాభారతము అత్యద్భుతమైన నీతి గ్రంథం. అటువంటి నీతి గ్రంథాన్ని చదువుకోవద్దని చెప్పటం ఏమిటి? అంతకన్నా బుద్ధిహీనత ఇంకేమన్నా ఉంటుందా? ఇది అనవసరమైనటువంటి ఒక వాదం. మనకి ఓ చక్కని శ్లోకం ఒకటి ఉంది. ప్రాతద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం అంటారు. గొప్పవాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారట అంటే ప్రాతర్ద్యూత ప్రసంగేన అన్నారు. అసలు పొద్దున్నే నిద్ర లేవంగానే భారతమే చదవమన్నారు.